సునీత ఇక డీటెయిల్స్ చూద్దాం. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న భేటీలో సుమారు 30 అంశాలు ఎజెండాగా కేబినెట్ చర్చించనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించే పలు బిల్లులు, చట్ట సవరణలకు ఆమోదం తెలపనుంది. హోటళ్లకు ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఇంకా ముఖ్యమైన ఎస్సీ ఎస్టీ చట్టంలోని పలు సవరణలు, వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించనుంది. వాహన పన్ను చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుందని సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ సమావేశం మరి కొద్దిసేపట్లో మొదలవనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ యొక్క కేబినెట్ సమావేశానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులందరూ కూడా గుంటూరు, విజయవాడ చేరుకున్న పరిస్థితి ఉంది. తెల్లవారుజాము నుంచే మంత్రులు ఒక్కొక్కరిగా కూడా కేబినెట్ సమావేశానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సమావేశానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ ఎరువురు కూడా హాజరుగానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో జరగనున్న ఈ యొక్క కేబినెట్ సమావేశానికి సంబంధించి సుమారుగా 30 అంశాలతో ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. 30 అంశాలు ఎజెండాగా కూడా కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా చర్చించనున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే రానున్న రోజుల్లో జరగనున్న ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు కూడా సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ సమావేశంలో పెట్టబోతున్న ప్రధాన బిల్లుల గురించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చ కొనసాగిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన మంత్రివర్గం కూడా ఈ యొక్క సమావేశానికి సంబంధించి ఎటువంటి అంశాల మీద దాదాపుగా 30 అంశాలకు సంబంధించిన బిల్లులు ప్రతిపాదించనున్నారు. ఈ బిల్లులకు సంబంధించిన పూర్తి సమాచారంతో మంత్రులు వాళ్ళ సెక్రటరీలతో కూడా ఈ సమావేశానికి హాజరు కానున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చట్ట సవరణ ఏదైతే మంత్రులు ఆమోదించే పలు బిల్లులు కానీ చట్ట సవరణలకు సంబంధించి కానీ మంత్రి వర్గం ఆమోదం తెలవనుంది. అలాగే ఆతిథ్య హోటళ్లకు ప్రోత్సాహాలు ఇచ్చే అంశంపై కూడా ప్రధానంగా రాష్ట్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునింది. ఇప్పటిదాకా ఏదైతే రాష్ట్రంలో నెలకొనున్న విజయవాడ, గుంటూరు ప్రధానంగా రాష్ట్ర రాజధాని పరిధిలోకి రానున్న ఈ ప్రధాన పట్టణాలకు సంబంధించి కానీ అలాగే విశాఖ, అలాగే తిరుపతి ప్రధాన పట్టణాలకు సంబంధించి ఇవన్నీ కూడా కార్పొరేషన్ల పరిధిలోకి వస్తాయి. కార్పొరేషన్ కి చెందిన ప్రతి ఒక్క అంశం కానీ గ్రేటర్ కార్పొరేషన్ కు సంబంధించిన కానీ హోటళ్లకు సంబంధించి ప్రధాన ప్రోత్సాహకాలు, అలాగే రాజధాని ప్రాంతాల్లో నిర్మాణం జరుగుతున్న సెగ్మెంట్లలో ప్రధానంగా స్టార్ హోటళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా కొంత మేరకు ప్రోత్సాహాలు అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని ఉంది. అలాగే సింగిల్ విండో కింద కూడా ఈ యొక్క ప్రోత్సాహాలు అందించిన నేపథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పదవులు ఒక పక్క పర్యాటక రంగంగా అభివృద్ధి చెందేందుకు కూడా రాష్ట్రంలో ప్రధాన హోటళ్లు ఒక దిక్సూచిలాగా ఉండటం నేపథ్యంలో హోటల్ కి సంబంధించి కూడా ఒక ప్రధాన నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు ప్రోత్సాహాలకు సంబంధించి. అలాగే సత్యసాయి, నంద్యాల, కడప, అనంతపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో అయితే సాంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా గ్రీన్ సిగ్నల్ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏ జిల్లాలలో జిల్లా ప్రధాన కూడళ్లకు సంబంధించి ఎక్కడ ఎలాంటి కార్మికులకు సంబంధించి కానీ అలాగే ఉద్యానవనానికి సంబంధించి కానీ అలాగే స్థలాలకు సంబంధించి కానీ ప్రధానంగా ఎక్కడెక్కడ పెడితే బాగుంటది అనే దాని మీద ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్ర మంత్రులతో చంద్రబాబు నాయుడు చర్చించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నంద్యాల, సత్యసాయి, కడప, అనంతపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాలలో సాంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించి ప్రాజెక్టుల ఏర్పాట్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఏమనుంది మంత్రివర్గం. అలాగే ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో గత సంవత్సరం వరద ముప్పులకు గురి అయిన దాదాపుగా 57,14,58,000 మంజూరుకు సంబంధించి కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇప్పటికే ఏదైతే గోదావరి జిల్లాలో వరదకు సంబంధించి మరుమత్తులకు సంబంధించి ప్రజలు ఇప్పటికే అటుపక్క అధికారులని ప్రజలు నిలదీస్తున్న పరిస్థితి ఉంది. అధికారులు ఎప్పుడు ఈ యొక్క డబ్బులు రిలీజ్ అవుతాయా, ఎప్పుడు ఈ బడ్జెట్ వస్తుందా వచ్చిన నేపథ్యంలో మరమ్మతులు చేపట్టడానికి ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 57 కోట్ల రూపాయలు చిల్లర రూపాయల దాకా ఈ మరమ్మతులకు సంబంధించి ప్రభుత్వం ఈ మంత్రివర్గంలో ఆమోదం తెలపనుంది. అలాగే
ఆ పలు సవరణలు కూడా ప్రధానంగా తెర మీదకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది. దీనికి సంబంధించి కూడా ఎస్టీ ఎస్సీ చట్టంలోని పలు మార్పులకి శ్రీకారం చుట్టాలని ఇప్పటికే ఎస్సీ ఎస్టీ సంఘాలు ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించి ప్రధానంగా హోంమంత్రి అనిత కూడా పలు సందర్భాల్లో పలు నాయకులు వినతి పత్రం సమర్పించిన పరిస్థితి. దీని మీద కూడా రాష్ట్ర కేబినెట్ లో ఎస్టీ ఎస్టీ చట్టంలోని కొంత మేరకు సవరణలు కూడా చేసే పరిస్థితి ఉంది. వాటిని వెంబటి కేబినెట్ కూడా ఆమోదించే పరిస్థితి కనపడుతుంది. అలాగే వివిధ సంస్థలకు సంబంధించిన భూ కేటాయింపులపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కూడళ్లతో పాటు రాష్ట్రంలోని ప్రధాన జిల్లాలోని ప్రధాన కూడలతో పాటు ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో కొంత మేరకు ప్రధాన కూడళ్లలోని స్థలాలు పలు సంస్థలకి భూ కేటాయింపులు కేటాయించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మేరకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాన్ని రాష్ట్ర ఈ రోజు కేబినెట్ సమావేశంలో దాన్ని తీర్మానం చేయనున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే దాదాపుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన నియోజకవర్గమైన కుప్పంలో దాదాపు 586 కోట్ల పెట్టుబడులతో హిందాల్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. దీని మీద కూడా మంత్రివర్గం ఇప్పటికే పూర్తి సమాచారం పూర్తి ఫైళ్లతో మంత్రి రానున్న నేపథ్యంలో దీని మీద కూడా రాష్ట్ర మంత్రివర్గం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆమోదం తెలపనుంది. హిందాల్ పరిశ్రమతో పాటు రాష్ట్రంలో మరికొన్ని పరిశ్రమలు వస్తున్న నేపథ్యంలో హిందాల పరిశ్రమ పూర్తి స్థాయిలో ప్రథమంగా ప్రారంభోత్సవం చేసిన అనంతరం కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు ఇప్పటికే సంస్థను కోరుకున్న పరిస్థితి ఉంది. అలాగే దీనికి మంత్రివర్గం ఆమోదం తెలపడంతో పాటు త్వరితగతిన పనులు కూడా ప్రారంభించే అవకాశాలు కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే పరిశ్రమ దాదాపు 613 మందికి ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనున్న పరిస్థితి ఉంది. అలాగే ఉద్యోగ అవకాశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన నేపథ్యంలో కొంతమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ప్రజలు ఆశగా అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ 2025 సంవత్సరంలో నాంది పడుతున్నట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా వాహన పన్ను చట్ట సవరణ బిల్లుకు సంబంధించి కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. గ్రామీణ తాగునీటి సరఫరా నిర్వహణ అలాగే పర్యవేక్షణ పాలసీపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమేరకు తాగునీరు కానీ సాగునీరు కానీ పర్యవేక్షణ పాలసీ కానీ కొంతమేరకు దెబ్బతిన్నదని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దీనికి సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా కొంతమేరకు దీని పట్ల నిర్లక్ష్యం వహించిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం దీనిపై ప్రధానంగా చర్చ జరిపి దీనికి కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టంలో కూడా పలు సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే ఏబిపిఎం జేఏవై డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి స్కీము హైబ్రిడ్ మోడ్ లో యూనివర్సల్ హెల్త్ పాలసీ తయారు చేసి దాన్ని అమలుకు కూడా మంత్రి మండలిలో ఆమోదం తెలుపనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విశ్వవిద్యాలయాలు నడుపుటకు కానీ విశ్వవిద్యాలయాలు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు నేషనల్ విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ కు రావటానికి కొంత మేరకు వెసులుబాటు కలిపే అవకాశం కూడా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ముఖ్యంగా ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో నూతనంగా 10 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకి పీపీపీ మోడల్లో కేబినెట్ ఆమోదం తెలపనుంది. గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 దాకా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో దాదాపు 10 మెడికల్ కాలేజీలు మంజూరు అయ్యాయి. అవి ఇప్పటికీ కూడా నిర్మాణంలో కొనసాగుతున్న పరిస్థితి ఒక్కడు కూడా పూర్తవలేదని ఇప్పటికే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. మరలా ఆంధ్రప్రదేశ్ కి మరొక 11 దాకా మెడికల్ కాలేజీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడం, రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకొని అడుగులు ముందుకు వేయటం, రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించి కూడా ఓ మెడికల్ కాలేజీ అందుబాటులో ఉన్న నేపథ్యం కానీ ఇప్పుడు విభజించిన జిల్లాలకు సంబంధించి ఒక జిల్లాకు సంబంధించి ఒక మెడికల్ కాలేజీ అందుబాటులో ఉంటే ప్రజలకి ఆరోగ్యపరంగా పూర్తి సహాయక సహకారాలు అందించడంలో ప్రభుత్వం సఫలీకృతం అవుతుందనే ఉద్దేశంతో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో పీపీపీ మోడల్లో
10 మెడికల్ కాలేజీలకైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల్లో ఫేజ్ 1 కింద పీపీపీ మోడ్ లో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అలాగే మిగిలిన 6 మెడికల్ కళాశాలకు సంబంధించి ఫీజిబిలిటీ రిపోర్టు, డ్రాఫ్ట్ ఆర్పీఎఫ్, కనెక్షన్ అగ్రిమెంట్ ఆమోదం తర్వాత టెండర్ కమిటీలో స్వల్ప మార్పులు చేసి ఫిబ్రవరి డేట్ కి సంబంధించి ఒప్పందం జరగనుంది. జనవరి 1, 2020 తర్వాత విద్య, హెల్త్ కేర్ సంస్థల ఏర్పాటుకు అమరావతిలో ముఖ్యంగా ఇచ్చిన భూమికి స్టాంప్ డ్యూటీ రియంబర్స్ చేయాలని కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే దీనికి సంబంధించి కీలక ఆదేశాలు మంత్రివర్గానికి జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ యాక్ట్ 1965, ఏపీపీ ఆర్డీఏ యాక్ట్ 2014, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2016లను సవరణ చేయడంతో పాటు డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ జారీ చేయాలని కూడా యుఎల్పి, అలాగే యూడిఏ, ఏపీసీ, ఆర్టీఏ రాజధాని ప్రాంతం మినహాయించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన భవనాలకు సంబంధించి ఫినలైజేషన్ చేస్తూ రెగ్యులైజేషన్ సంబంధించి కూడా అవకాశం కల్పించనుంది. ఇది ఒక రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. అలాగే అధికారుల కొంత మేరకు లంచగొండితనాన్ని కూడా బ్రేకులు పడే అవకాశాలు కనపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఆగస్టు 28వ తేదీన నిర్వహించిన ఎస్బిఐపికి సంబంధించి సమావేశ నిర్ణయాల్లో భాగంగా మదర్ డైరీ, ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ సంబంధించి ప్రధానంగా కూడా ఇంటర్నేషనల్ లిమిటెడ్ కేబినెట్ ఆమోదం తెలపనుంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.